దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యము మనము నేర్చుకోబోతున్నాము. నిజంగా చాలాసార్లు మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎవరైనా ఒక్కరు దొరికితే చాలు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, దేనికోసం ఎదురు చూస్తామో తెలుసా? ఒక మంచి మాట. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే మాటలు, వర్డ్స్. ఓకేనా? ఇప్పుడు ఇదే దేవుని మాటని ఏమంటాము? వాక్యము, దేవుని వాక్యము. మొట్టమొదట మనము ఈ వాక్యం చదువుకొని దేవుని మాటల గురించి ఏమి రాయబడి ఉందో చదువుకొని టాపిక్లోకి వెళ్దాం. రైట్? ఈరోజు మనము చదువుకుంటున్న వాక్య ధ్యానము కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇక్కడ ఒక భాగం చదివాము. ఓకేనా? అదే విధముగా సామెతలు 35:5. దేవుని మాటలు అన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో. అయితే ఇక్కడ దేవుని మాటలకి ఒకటి వెండితో, రెండవది పుటము. ఇవి రెండు ఏంటి అని అంటే, వెండిని మోస అంటారు. అంటే మనకి తెలుసు కదా, ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ అగ్ని ఒక బీమ్ లాగా వచ్చి ప్యూరిఫై చేస్తుంది. అది సిల్వర్ ప్యూరిఫికేషన్. అయితే కంసాలి అగ్ని ఎలా ఉంటుంది? అది కొలిమి, ఫర్నేస్. ఆ కొలిమిలో బంగారం వేస్తారు, అది పుటం పెట్టబడుట. అంటే ఈ కాన్సంట్రేషన్ చేసి ఫోకస్ చేసేది వెండికైతే, ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క కొలిమిలో వేసేసేది ప్యూరిఫికేషన్ ఆఫ్ గోల్డ్. సో ఇటు వెండి, బంగారము రెండింటికి కూడా ప్యూరిఫికేషన్ అవసరం. అది ఆ యొక్క పోలికతో దేవుని మాటల్ని పోలుస్తున్నారు. రైట్? ఇప్పుడు మీకు అర్థమైంది దేవుని మాట. అయితే మన టాపిక్ ఏంటి? వర్డ్స్, మాటలు. నిజంగా పరిచయాలు ఎలా ప్రారంభిస్తాయంటే మాటలతో కాదు సుమా, మొదట చూపుతోటే. ఒక ప్రేమ కలిగిన, ఆప్యాయత కలిగిన చూపు వచ్చిందనుకోండి, మాట్లాడాలనిపిస్తుంది. అలే చూసిన వెంటనే మొహం మార్చుకునేటట్టు పెట్టారనుకోండి, మళ్ళా చూడడానికి కూడా భయం వేస్తుంది. సో మొదట చూపు, రెండవది మాట. ఈ మాట పరిచయం అవుతుంది కదా. ఇప్పుడు ఈ మాట పరిచయము 3 రకాలుగా తీసుకుంటే, ఒక మంచి మాట పరిచయానికి ప్రారంభిస్తుంది. ఒక కోపిష్టి మాట మళ్ళా వాడి ముఖం కూడా చూడాలనిపించదు. అదేవిధంగా థర్డ్, ఒక ప్రేమ కలిగిన మాట ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, బంధాలకు సైతం వెళ్తుంది. అంటే ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈరోజు ఇంకా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అనుదినము వాగ్దానమే చెప్తున్నాం కదా.
మరి నాలో ఉన్న వాక్యము, ఉదాహరణకి మాటలు ఎందుకు నేర్చుకోవాలి తెలుసా? వాక్యం చదువుకుందాం. బైబిల్ తెరిచిన మరుక్షణము ఎలా ఉంటుందంటే, దేవుడైన యెహోవా భూమి ఆకాశమును సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. అంటే హెవెన్స్ అండ్ ఎర్త్. ఓకే, ఇలా ఆలోచిద్దాం. అయితే రీమా, ఇది లోగోస్. రీమా అంటే ఏంటి? స్పోకెన్ వర్డ్. ఇక్కడ 2వ వచనం ఎలా ప్రారంభించారు? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, భూమి అంతయు నిరాకారము శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అయితే దేవుని ఆత్మ అల్లాడుచుంది సుమా. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలుకగా ద వెరీ ఫస్ట్ వర్డ్ ఏంటి? ఓకే, లెట్ దేర్ బి లైట్. ఓకే, నీ జీవితంలో, నా జీవితంలో కూడా యెషయా 60 ఎలా ప్రారంభించబడుతుంది? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అదేవిధంగా 1 పేతురు 2:9 ఎలా ప్రారంభించబడుతుంది? మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే దేవుని మాట చీకటిని ఏం చేసింది? వెలుగుగా మార్చింది కదా. ఇక్కడ ప్రారంభమైంది. రైట్. దేవుడు వెలుగును మంచిదైనట్లు చూచెను. అంటే ఈ బయటికి వెళ్ళిన మాట దేవుని మాట నిరర్ధకము కాకుండా ఆయన ఏమి ఆశించాడో. ఆ ఊహలు ఎప్పుడు అందంగానే ఉంటాయి, ఎందుకంటే అవి ఊహలు గనుక. అయితే జ్ఞాపకాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి, అవి వాస్తవాలు కనుక. కాబట్టి ఊహలు బతికేస్తున్న మనము అవి నిజంగా యథార్థంగా అంటే తీపిగా ఉంటున్నాయా? ఎవడు కూడా నాశనాన్ని కోరుకొని ఊహించుకోడు కదా. అయితే మాటల గురించి మనం నేర్చుకుంటున్నాం, రైట్. ఇప్పుడు సృష్టి కలిగింది అనే ముందు మాట్లాడెను ఎవరు? దేవుడు. దేవుని మాటతో పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైంది. ఆయన మాట లేనప్పుడు ఏముందో చెప్పబడింది, రైట్. రైట్. ఇప్పుడు మాటలు అన్నది మన టాపిక్, రైట్. ఇప్పుడు మనం ఒక మాట చేద్దాం. ఎలా అంటే, ఇప్పుడు చూపు మంచిదనుకోండి, నీవు అందరితోనూ ప్రేమగా మాట్లాడతావు. ఎందుకని? చూసే చూపును బట్టే. అంటే యేసు ప్రభు వారు ఇస్కరియోతు యోధాతో కూడా ఎంత ప్రేమగా మాట్లాడాడు? చెలికాడా సార్. మరి శిష్యులు వదిలేసిపోయినప్పుడు కూడా ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడాడు, రైట్. ఇప్పుడు నోరు కదా మాటలకి. నోరు మంచిదనుకోండి, లేకపోతే మాట మంచిదనుకోండి, అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఏంటంట? నీ చూపు మంచిదైతే అందరినీ నువ్వు ప్రేమిస్తావు. నీ మాట మంచిది అనుకోండి, అందరూ నిన్ను ప్రేమిస్తారు. ఏంటో కదా, ఇవన్నీ మనకి తెలుసు. అయినా కూడా ఏంటో. అయితే మాటలు, ఉదాహరణకి ఇంకా కొంచెం చెప్తే, ఒక వ్యక్తి మాటని బట్టి తీర్పులోకి వస్తాడు, రైట్. ఇది మనకి తెలుసు. ఇలా చెప్తూ పోతే మాటలు ఎక్కువ అవుతున్నాయేమో కదా. అసలు మెయిన్ థీమ్లోకి వెళ్ళే ముందు ఇంకొక వాక్యం చదువుకుందాం. హోషేయ 14:1. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమి ఉంటుంది అని అంటే, ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి కనుక యెహోవా యొద్దకు మీ మాటలు సిద్ధపరచుకుని మీరు రండి అని ఇక్కడ రాయబడుతుంది. ఇంకా ఏముంటుంది అని అంటే, యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి.
మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నావు, నీవు అంగీకరింపదగినవి అవే ఉన్నాయి కదా. మీకు అర్థమైంది. అంటే ఈ మాటలు సామెతలు 25:11 సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎలా చెప్తున్నారు? బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువానికి చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత ఇవన్నీ చదివితే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఉపదేశకుడు, మనము వాక్యంలోనికి వచ్చాం. వాక్యము ఎక్కడ చదవాలి? ఈ మాటల గురించి మనందరికీ తెలిసిందే కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఈ 3వ అధ్యాయం అంతా మాటల గురించి ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఇలా అనుకున్నా, ఇప్పుడు ఇంత వాక్యమే సాక్ష్యం ఇస్తున్నప్పుడు 1వ వచనం ఎలా ఉంటుందంటే, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. నేనేమనుకున్నాను? పాస్టర్స్, ప్రీచర్స్ ఇది కాదు సుమా, ఉపదేశం అన్నాను కదా. అంటే వినేవాడు చెప్పేవాడికి లోకువా అన్నట్టు. అంటే నీవు చెప్పువాడవే అయితే అదనమాట. ఇక్కడ బోధకులు అంటే కాపర్లు, అంటే పాస్టర్ల గురించి వీళ్ళ గురించి కాదు, ఎదుటివానికి చెప్పుతున్న నీవు అని అర్థం అన్నమాట. నీవు ఏమి చెప్పినా, ఎందుకు దానికి కంటిన్యూషన్ రెండవది ఏముంటుందంటే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. శరీరానికి మేలంట. ఇంకా వెళ్దాం, చాలా ప్రేమగా నేర్చుకుందాం. ఏమిటంట? ఒక మాట చెప్పనా? ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, అందరిలో ఉన్నప్పుడు నీ మాటలు కంట్రోల్లో ఉండాలట. చూసారా? అంటే గుర్రములకి కళ్ళెం ఉంటుందంట, ఆ కళ్ళెం వేస్తే చాలంట. పెద్ద పెద్ద ఓడలకి చుక్కాని ఉంటే చాలంట. అయితే ఇక్కడ నాలుక చిన్న అవయవమైన నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. 6వ వచనం వచ్చేసాం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి ఇవన్నీ అన్నీ సాధు చేయొచ్చంట. అయితే నాలికని సాధు చేయలేడంట. మరణమైన విషముతో నిండినది అంట. ఇవన్నీ చదివితే అదే నాలికతో స్తుతిస్తాం. ఇక్కడ ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మన థీమ్, మీకు అర్థమైంది కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మన థీమ్, రైట్? అయితే ఇప్పుడు మనం ఎలాగా అప్లై చేయాలి? సో కంక్లూజన్ వచ్చేసింది మనకి. నాలిక, మాట మనకి తెలుసు కదా. హై కమిటీ ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగిందంట. ఎంతమంది వచ్చారు? అంబాసిడర్స్ 36 దేశం నుండి 36 అంబాసిడర్లు వచ్చారు. ఈ 36 కూర్చొని తీర్మానం చేసింది ఏంటంటే, ఆ ఒక్క అధికారితో, ఆ ఆఫీసర్తో ఏమంటున్నారు? ఆ ఇన్ఛార్జ్ తోటి, మీరు ఒక్కరే ఉన్నారు, కానీ మీరు ఒక్కరూ చేస్తున్న చిన్న పొరపాటుకి
మేము 36 మంది కూడా వెల చెల్లిస్తున్నాము అన్నారు. ఏంటంట? అర్థమైందా? ఈ 36 పళ్ళు ఆ నాలికతో మీటింగ్ పెట్టి చెప్పినాయి అంట. నువ్వు కుదురుగా ఉంటే మేము ఉండాల్సిన ప్లేస్లో ఉంటాం అని చెప్పి. అంటే ఇలా ఆలోచిద్దాం. మాటలు కదా, మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. కానీ చేతల్లో కదా, నిజంగా నేను మాటలు చూశాను, చేతలు చూశాను. కానీ ఇవి రెండింటికి పొంతం లేనిది ఏంటో తెలుసా? ప్రవర్తన. అంటే ఒక వ్యక్తిని గూర్చి ప్రవర్తన నీవు నేను జస్టిఫై చేయాలి అంటే ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి నీతో ఎలా ఉన్నాడు అనేది మనము జస్టిఫై చేస్తాం. కానీ మనము ఎక్కడ జస్టిఫై చేయడానికి వెనుక అడుగు వేస్తున్నాం తెలుసా? అతను ఎలా ఉన్నాడు, ఇది చూసారా? ఎప్పుడైతే నాతో ఎలా ఉన్నాడో అనేది నీ జస్టిఫికేషన్, అది నువ్వు రాంగ్. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏంటి తేడా నేను చెప్తాను, ఒక్క మాటలో చెప్తాను. మనము చూసే చూపును బట్టి, ఇందాక చెప్పిన కోటే, ఊహించే ఊహను బట్టి ఎదుటి వారిని ఆ ఫ్రేమ్లో ఇమడాలనుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళున్న ఫ్రేమ్లో మనము అర్థం చేసుకోగలిగితే, అవగాహన చేసుకోగలిగితే, అంగీకరించగలిగితే, జీవితాన్ని నువ్వు ప్రేమించాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ ద రియాలిటీ, అంగీకరించు. నీవు అందరికీ ఇష్టంగా ఉండలేవు. ఇప్పుడు మిస్టర్ ఉప్పు, ఓకే, మిస్టర్ సాల్ట్, నేను సాల్ట్ అని ఎక్కువ అయిందనుకోండి, పైసాకి మారదు, అవి అంతా బయట పాడేస్తాం. అలా అని మిస్టర్ సాల్ట్ తక్కువ వేసామనుకోండి, అది పనికిరాదు. అంటే ఈ మిస్టర్ సాల్ట్ గారు ఎలా ఉండాలి? ఎంత ఉంటే బాగుంటుందో అంతే ఉండాలి. మాటలు కూడా అంతే కదా. కాకపోతే ఏమవుతుందంటే, నేర్చుకుంటే బాగుంటుందిగా. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అండి, రైట్, ఉదయం లేస్తే మనం వింటున్నాయి మాటలేగా, చూస్తున్నాయి వార్తలేగా. ఆలోచించండి. అంటే మరి చెవిటివాడు ఏం వింటున్నాడబ్బా, మోగవాడు ఏం మాట్లాడుతున్నాడబ్బా? మరి మనిషికి నోరిచ్చింది, మాట ఇచ్చింది నేనే కదా, అంటే నేను నత్తివాడిని అన్న మోషేని అంత బలంగా దేవుడు వాడుకున్నాడే. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి? దేవుని మాటలు ఉన్నాయి, రైట్. వెంటనే సైతాను మాటలు ఉన్నాయి, రైట్. వెంటనే మనుషుల మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎన్ని రకాలు? ఇప్పుడు మేలు కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, అది దీవెన. ఎదుటివానికి కీడు కోసం మాట్లాడుతున్నాం అనుకోండి, అది శాపం. సరిపోయిందిగా, మీకు అర్థమైందిగా. అంటే మాటలు మారటంలా ఈ మాటల అప్లికేషన్, ఎదుటివాని కీడు ఆశించి నువ్వు మాట్లాడేది శాపవచనం, ఎదుటివాని మేలు ఆశించి నువ్వు మాట్లాడేది దీవెన వచనం. యేసు ప్రభువుల వారు ఏం చెప్పారు? మీ శత్రువుని కూడా నీవు దీవించు. కానీ మన నోటంట దూషణ వస్తుందిగా, మరి ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన దీవించాడుగా. అంటే నీ మాట నీ హృదయములోంచి బయటికి వెళ్ళిన మరుక్షణము ఎదుటివాడు వింటాడు. కానీ నీ హృదయంలోంచి మాట బయటికి రాక, నీ తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఎరిగిన దేవుడు ఇప్పుడు బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? లోపలేగా. అంటే మంచివాని ధననిధిలోంచి మంచి మాటలేగా వస్తాయి. మనిషి మాటలు లోతైన నీళ్ల వంటివి కదా. అంటే ఇప్పుడు ఇలా ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో
దేవుడు మొట్టమొదట 6 రోజులు ఎవరితో మాట్లాడాడు? మీకు అర్థమైంది కదా? శూన్యముతో మాట్లాడాడు. శూన్యము దేవుని మాట వినింది, చీకటి వెలుగుగా మారింది. మిగిలిన చెప్తే టైం సరిపోదు, మీకు అర్థమైంది. మరి చిట్ట చివరిగా దేవుడు నేల మట్టితోంచి మనిషిని చేసి ఈ సృష్టి యావత్తు దేనికి చేయబడిందో ఆ మనిషికి మాట ఇచ్చాడు దేవుడు. ఏం చెప్పాడు తెలుసా? రండి వాక్యం నేర్చుకుందాం. ఎలా ప్రారంభించబడింది? మాటలు కదా. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం ఏం చెప్పాడు? నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు ఉంచెను. జాబ్ ఇచ్చాడు, రైట్? తర్వాత ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరముగా తినొచ్చు. దేవుని మాట మనిషి వింటున్నాడు, రైట్? 17వ వచనం మంచి చెడ్డల తెలివినిచ్చు, తినకూడదు, తింటే చనిపోతావు. అయిపోయింది కదా, రైట్? ఇక్కడ అయిపోయింది దేవుని మాటలు. ఇప్పుడు ఎవరి మాటలు ప్రారంభించబడింది? ఇప్పుడు 18వ వచనం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయం. గుర్తుపెట్టుకోండి, దేవుడు స్త్రీగా చూడడు. ఇదే కదా మన తలకాయ నొప్పి, బాధ. అందరూ నన్ను పక్కలోంచి తీశాడు. ఎవరు చెప్పారండి? సాటి అయిన సహాయము, ద అప్లికేషన్. అంటే యు ఆర్ హెల్ప్ మీట్. చూసారా? హెల్ప్ మీట్ అంటే నీ అప్లికేషన్ ఏంటి? హెల్ప్ మీట్. ఏమన్నా స్త్రీల కోసం చెప్తున్నా? అస్సలు కాదు, వినండి మాటలు, రైట్? అయితే ఇప్పుడు ఆదాం దగ్గరికి ప్రతి జంతువుని తెచ్చాడు, పేర్లు పెట్టాడు. ఇక్కడే ఎక్కువసేపు చెప్తే ఎలా? అయిపోయింది. ఇప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి, రైట్, ఇక్కడ సర్జరీ జరిగింది, స్త్రీగా చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరి మాటలు రాయబడినవి? అవ్వమ్మ ఎవరి మాటలు వింటున్నది అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆదాము అని మనము చూస్తే, నా ఎముకలలో ఎముక, మాంసములో మాంసము, నరుని నిండి తీయబడినది కనుక నారీ. అంటే ఈ మాటలు అవ్వమ్మ వినింది. అంటే దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ ప్రారంభమైంది, రైట్? ఇప్పుడు మనము 3వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడి నుంచి 3వ వ్యక్తి మాటలు, చెప్పుడు మాటలు. నిజంగా తెలుసా, ఎప్పుడూ కూడా నాశనము చేసేది మాటే, బాగు చేసేది చేస్తుందో లేదో తెలియదు, కానీ నాశనము చేసేది ఎక్కువ మాటే. 3వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉందంటే, ఆ స్త్రీతో ఇది నిజమా? సర్పం మాట్లాడడం ప్రారంభించింది. 2 జంతువులు మాట్లాడినాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒకటి స్త్రీతో మాట్లాడింది పాము, రైట్? దుష్టుడు వాడుకుంది పాము, సర్పం. దేవుడు వాడుకుంది గాడిద, బిలాముతో మాట్లాడింది, గాడిదకు నోరిచ్చాడు. అంటే మగాళ్ళతో గాడిదలు మాట్లాడతాయి, ఆడవాళ్ళతో పాములు మాట్లాడతాయి. ఎలా చెప్తే ఏమో అంటది, వాక్యం కదా, రైట్? ఇప్పుడు కథ ప్రారంభించబడింది. అప్పటి వరకు కథ ఉందా? వాళ్ళకి పిల్లలు పుట్ల. గమనించండి, మీరు పెద్దోళ్ళో చిన్నోళ్ళో నాకు అనవసరం. అప్పటి వరకు వారు సిగ్గు ఎరగకుండిరి. అంటే థర్డ్ థింకింగ్ వాళ్ళకి లేదు, 3వ ఆలోచన లేదు, 3వ మనసు లేదు, 3వ వ్యక్తి లేదు, సెక్స్ లేదు, ఏమీ లేవు. రైట్ 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 నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. ఎప్పుడైతే జరిగిందో, మాటలు వినడానికి నిజంగా స్త్రీలు ఎక్కడ మోసపోతారో తెలుసా? మాయ మాటలు. అబద్ధమైన నాకు నచ్చేటట్టే చెప్పు అంటారు. ఎంతోమంది నాతో చెప్పారు అలాగా. నాకు చాలా నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది.
అంటే నువ్వు అనుకున్న నిజం కాదులే, నిజంగా నిజమైతే. రైట్? అయితే ఇప్పుడు ఏమైపోయింది? 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనము చూస్తే, చల్లపోట ఆదాము అతని భార్య. ఇక్కడ ఫస్ట్ టైం రాయబడింది భార్య వర్డ్. ఓకే, దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళకి వినబడుతుంది, కానీ దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు, ఆదామా నువ్వెక్కడా? దేవుని మాటలు వినబడుతున్నాయి, కానీ దేవునికి అందనంత దూరం వెళ్ళిపోయారు. నిజమే కదా? మనం కోపంలో కూడా ఏమన్నాడేంటి అంటాం కదా, ఆదరణే కోరుకుంటాం కదా. ఆదికాండము 4వ అధ్యాయం 8వ వచనం. 3:8 చెప్పాను కదా, 4:8 ఏముందో తెలుసా? కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. ఏంటంట? మాటలాడెను. కయీన్ హేబెలుని చంపేశాడు. మొదట చనిపోవలసింది ఆదాము, కానీ హేబెలు చచ్చిపోయాడు. మరణము హేబెల్ని చంపేసింది, చచ్చిపోయాడు. అంటే ఎటువంటి మాటలు ఎల్లుంటాయి ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే, కొంచెము మాటల గురించి సబ్జెక్ట్ చెప్పాలి కదా. సబ్జెక్ట్ చెప్పకుండా వాక్యం 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 అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచన చేస్తే, సామెతలు 13:2, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించు. అంటే నీవు మేలు అనుభవించాలి అంటే, ఎగ్జాంపుల్కి ఒక చిన్న మాట చెప్తాను. ఒక రాజు ఉన్నాడంట. ఆ యొక్క రాజుకి కుమారుడు పుట్టాడంట. పుట్టిన వెంటనే జ్యోతిష్యులను పిలుస్తారు కదా. అందరు జ్యోతిష్యులు వచ్చి, రాజా ఈ కుమారుడు యుక్త కాలంలో చనిపోతాడు అని చెప్పారంట. రాజుకి కోపం వచ్చేసింది, వాళ్ళందరినీ చంపి పాడేశాడు. ఏమని చెప్పారు? వాళ్ళు సత్యమే చెప్పారు. ఏమని చెప్పారు? రాజా వీరు యుక్త కాలంలో చనిపోతారు. ఎవరు? యువరాజు. అయితే రాజుకి ఈ మాట నచ్చలా. కనుక రాజు ఏం చేశాడు? అనేక మందిని పిలిచాడు. చాలా మంది ఏం చెప్పారు? ఉన్నదే చెప్పారు. రాజా ఈ యువరాజు గారు యుక్త వయసులో చనిపోతారు. అయితే కాలం గడిచింది. ఒక జ్యోతిష్యుడు వచ్చాడు. అప్పుడు రాజు దగ్గర రాజా అతని నోటి మాట చాలా మంచిది అని చెప్పారు. అప్పుడు రాజుగారు ఆ యొక్క జ్యోతిష్యుడిని పిలిచారు. యువరాజు గారి జాతకం చూపించాడు. అప్పుడు ఈ యొక్క జ్యోతిష్యుడు ఏమని చెప్పాడు రాజుతోటి? రాజా రాజా మీరు ఎంత అమూల్యమైన గొప్ప జాతకం యువరాజు గారిది, మీది కూడా. రాజా మీ తరువాత మీ మనుమడు రాజ్యమేలుతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మహాజాతకము అన్నాడట. ఏంటంట? మీ తదనంతరము మీ మనవుడు రాజ్యమేలుతాడు. అర్థమైందా మీకు నేను చెప్పింది? యువరాజు రాజ్యం వెళ్తాడని చెప్పలా, యువరాజు చనిపోతాడు అని ప్రజెంట్ చేయలా. యువరాజు యొక్క కుమారుడు రాజ్యం వెళ్తాడు. చాలా మందిని నేను చూశాను అనుభవంలో. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి బ్రదర్, చంప మీద కొట్టినట్టు ఉంటుంది బ్రదర్. ఏటట? ఏమన్నది? నిజంగా కదా. కొంతమందిని గమనిస్తాను, వాళ్ళ మాటలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడతారు, నన్ను అడుగుతారు, ఓకే నా కోసం చెప్పండి, నేనేం చెప్తాను తెలుసా? ఇంకా బాధ కలిగితే నీకెలాగ చెప్పితే అర్థమవుతుందా అని ప్రయత్నం చేస్తున్నాను అంటాను. కానీ వాళ్ళున్న ఆవేశంలో
ఆవేశం కదా. ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను. నాకు కాఫీ ఇష్టం, కాఫీ తాగుతాను. కానీ కాఫీ తాగే ముందు ఏం చేస్తాను? ఏదన్నా కొంచెం మిక్చర్ కారం ఉన్నది తింటాను. అప్పుడు కాఫీ సూపర్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు గమనించండి, ఇది నీ జీవితం. ఎంత మంచిగా కాఫీ పెట్టించినా, అంతకుముందు నీవు లడ్డూ తిన్నావు అనుకోండి, స్వీట్ తిన్నావు అనుకోండి, ఈ కాఫీ ఎలా ఉంటుంది? బాగుండదు కదా. అదే విధముగా నీకు ఎంత మంచి చేసినా ఎదుటివాడు, దేవుడు నీ జీవితాన్ని మార్చాలని ఎంతగా సిద్ధపరిచిచ్చినా, నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి, అది దీన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడూ కూడా మనము ఎదుటివానికి జస్టిఫికేషన్ చేసేస్తూ ఉంటాం, ఎదుటివాణ్ణి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఎదుటివాడు తగ్గి ప్రేమగా మాట్లాడినా వాడిని చేతవానికి కాని వాడిగా చూస్తాం. అంటే ఎంత వయసు వచ్చినా మనము చూడండి, పాత ఆలోచనలు, పాత నిర్ణయాలు ఈక్వల్ టు పాత రిజల్ట్. ఇప్పటి వరకు నీ జీవితం ఇలా వెళ్ళింది కదా. నీ జీవితం మారాలి అంటే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, కొత్త జీవితం. నన్ను అన్నారు ఒకళ్ళు, పాస్టర్ గారు మీరు ప్రతిదీ పాజిటివ్ పాజిటివ్, దేవుడు దేవుడు అంటారు, మీకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు కదా, బేస్మెంట్ తీసేసి ఏం చేశాడు దేవుడు? నేను చెప్పనా? నేను ఎలా చెప్తాను అంటే, ఎవ్రీ ఎండింగ్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్. అవును, అక్కడ ముగించాడు, కానీ నా జీవితం ఇంకా ఉందిగా. నేను ముందుకి వెళ్ళాలి, వెళ్తాను, చేస్తాను, చెందుతాను కాదు, బ్రతికున్నానుగా. లెట్ మీ థింక్, లెట్ మీ రివైవ్, లెట్ మీ రిఫ్రెష్ మై సెల్ఫ్. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ అండి, ల్యాప్టాప్ ఇది హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. నువ్వు దీన్ని రిఫ్రెష్ బటన్ కొడాలి, లేకపోతే రీస్టార్ట్ చేయాలి, లేకపోతే కాసేపు ఆఫ్ చేసి కూల్ చేయాలి. మరి నీ జీవితం అంతేగా. నీవు వస్తువుని అర్థం చేసుకున్నావు అనుకోండి, చాలా చక్కగా వాడగలవు. నీ మనస్సుని అర్థం చేసుకున్నావు అనుకోండి, చాలా చక్కగా బ్రతకగలవు. ఎదుటి వారిని అర్థం చేసుకొని హ్యాపీగా ఉన్నావు అనుకోండి, జీవితం నీదే. చూసా, అర్థం చేసుకోవడంలో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నేను ఇక్కడ ప్రాబ్లం అని నాకు చెప్తుందా? నేను ఏం చేస్తుంటాను, ఇది ఎందుకు హ్యాంగ్ అయింది, ఎలా చేస్తే బాగుంటుంది? థింక్ 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 అంటే మాటకి ముందు నువ్వు ఆలోచించు. చూసారా? అంటే ఇక్కడ సామెతలు 13:3, తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఓర కొనక మాటలాడువాడు నాశనము తెచ్చుకొనును. కాబట్టి ఇక్కడ ఇంకొక 2 వచనములు, కళ్ళ మాట అసహ్యం నీతిమంతునికి. కొన్ని మాటలు, గాలి మాటలు, అబద్ధ మాటలు, ఎదుటోల్ని సంతోషపెట్టే మాటలు, గాలి మాటలు, ఇంకా చాలా కదా. టైం అయిపోతుందిలేండి, ఇవన్నీ ఎందుకు. మనము ఇప్పుడు ఇంకా మెల్లిగా ముగించుకుంటే వాక్యము ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను? గర్వంతో కూడిన మాటలు, వినయము గల మాటలు, తగ్గింపు మాటలు, నాలుక సాత్వికమైన నాలుక. ఇదిగో సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక. చాలాసార్లు మంచి మూడ్లో ఉన్నప్పుడు నేను ఏమంటాను తెలుసా? మా బిడ్డల కోసం చెప్పాను, డాడీ అంటారు. మంచిగా చెప్పు డాడీ. ప్రేమగా చెప్పు డాడీ. నిజంగా మనసారా మాట్లాడుకునేవాళ్ళు, మనసిప్పి మాట్లాడుకునేవాళ్ళు, ఏం మాట్లాడేస్తే తప్పులు పట్టేద్దామా అని మనం మాట అనకుండా తిరగేసేసేవాళ్ళు, రెడీమేడ్ మాటలతో గొడవకి దూకేవాళ్ళు. వీళ్ళతోనే నిండిపోయిందే ఈ లోకం.
ఆలోచించండి. నిజంగా దేవుడు, ఇదిగో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయి. సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో కుటిలత ఉండిన ఎళ్ళ ఆత్మకు భంగం. మరి అటువంటప్పుడు మనము టైం ఇంతసేపు చెప్తే అలాగా ముగించాలి కదా. మనం ముగించేస్తే మీకు అర్థమైంది వాక్యం, నేను చెప్పాలనుకున్న వాక్యం మీకు అర్థమైంది. ఇప్పుడు ఎలా ముగించాలి అన్నది మనము వస్తే, ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. యెషయా ఎంత గొప్పవాడు! ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను. అప్పుడు యెషయా పెదవులు ఏం చేశారు? కాల్చారు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము మనందరికీ తెలిసింది చెప్పి నేను ముగిస్తున్నాను. ఏమంటున్నాడు? 9వ వచనం. యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ మాటలు దేనికి? ఇదిగో 10వ వచనం. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నాశనము చేయుటకు, పడద్రోయుటకు. మళ్ళా ఈ మాటలు దేనికి? కట్టుటకు, నాటుటకు. చూసారా? కీర్తన 81:10 మనకు తెలుసు కదా. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ముగిస్తే ఇర్మియా 15:19. నీవు నా తట్టు తిరిగిన ఎడల నిన్ను నా సన్నిధిని నిలిచినట్లు తిరిగి రప్పిస్తాను. ఏంటి? ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల, జీవితంలో గుర్తుపెట్టుకోండి, మేజర్ మైనర్ ప్రతిదీ సీరియస్గా తీసుకోకు. సరదా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్యలో ఎందుకు ఉండట్లేదు? ప్రతిదీ సీరియస్సే. భార్యని ఎందుకులేండి మళ్ళా గొడవలు జరుగుతాయి, తమ్ముడిని ఎందుకులేండి గొడవలు జరుగుతాయి. మరి అందుకే కదా మన బిడ్డలు ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఇంటిలో వాళ్ళు మాట్లాడగలిగితే, నోరారా మాట్లాడగలిగితే, నిజంగా దగ్గరే ఉంటాం కానీ మాటలు ఉండవుగా. ఎంత దూరం అంటే మాటలకున్నంత దూరంగా. ఇప్పుడు చెప్పన, నీవు నా నోటి వలె ఉందువు. దేవుడికి ఒక మౌత్ పీస్ కావాలండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మీకు తెలుసా, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడిందంతా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది మెసేజ్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు, మలయాళంలో వచ్చేస్తుంది మెసేజ్. మనిషి ఎన్నో కనిపెట్టాడు, కానీ ఎప్పటికీ కనిపెట్టలేంది. ఎదుటి మనిషిని గెలవగలము, కానీ ఎదుటి మనిషి యొక్క మనస్సును గెలవాలి అంటే నిజంగా ఈ రోజున నీ మాట, అది ప్రవచనం తెలుసా? నీ మాటే నీ మీద తీర్పు తెలుసా? నీవు నాశనము పలుకుతున్నావు, నాశనమే నీకు కలుగుతుంది. మేలు కలుగుతున్నావు, మేలే నీకు కలుగుతుంది. దేవుని మాటలు అగ్ని వంటివి కాదా? బండను బద్దలు కొట్టు సుత్తి వంటివి కాదా? అద్దము వంటివి కాదా? దీపము వంటివి కాదా? వెలుగు వంటివి కాదా? ఖడ్గము వంటివి కాదా? విత్తనము వంటివి కాదా? మరి నీ మాటలు బ్రాడ్కాస్ట్ అని పేరు పెడతాం, వెంటనే బ్రాడ్కాస్ట్ చేసేయాల. మనకి తెలీదు పెట్టదు, ఊరంతా చాటేయాల, నోరంతా మాట్లాడేయాల. అవసరమా? ఒక్కసారి మాటలు సిద్ధపరుచుకుని ఇంటర్వ్యూకి వెళ్తావే, మాటలు సిద్ధపరుచుకుని అధికారి దగ్గరికి వెళ్తావే, మాటలు సిద్ధపరుచుకొని ప్రార్థనలో కూర్చో. మాటలు సిద్ధపరుచుకొని, నేను చెప్పనా ఎలా మాట్లాడతాను? ఊరుకో ప్రభువా, ఎలా మాట్లాడితే నీకు ఇష్టమవుతుందో చెప్పు ప్రభువా. ఏం ప్రభువా, నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది ప్రభువా? చెప్పొచ్చు కదా నాయనా. నేను ఒక్క మాట చెప్పనా, లూకా 7:7
మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు బ్రతుకుతాడు. ఆయన మాట సెలవిస్తే చాలు. ఆయన మాట నువ్వు పట్టుకోగలవా? ఆయన మాట నువ్వు సంపాదించగలవా? ఆయన మాట జీవపు ఊట. అర్థమైంది అనుకుంటాను. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా మాటలు సిద్ధపరచువా. మా మాటల్లో కీడే కనబడుతుంది, నాశనమే కలుగుతుంది. ఎంత ప్రేమగా మాట్లాడినా అపార్థాలే జరుగుతున్నాయి. నీ చేతిలో మేమున్నామయ్యా, నీ చిత్తంలో మేమున్నామయ్యా. ఏ విధముగా జరగనయ్యిందో, ఏ విధమైన ముగింపు ప్రారంభించబోతున్నావో, అవును మేము ముగిస్తేనే, అవును తండ్రి, ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి ముగింపు తర్వాత ఒక ప్రారంభం ఉంటుంది. నీ నమ్మకమైన చేతులకి వాక్యం వింటున్న వీరిని ఎంతమందికి ఈ వాక్యము ఆశీర్వాదముగా చేస్తున్నావో యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.